గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, లాస్ట్ 3 yearsగా కానీ చూస్తే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. అయితే కోవిడ్ తర్వాత నుంచి చాలా మందికి ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది పెరిగింది. అయితే లాస్ట్ 2-3 monthsగా వింటున్నాం, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 13,000 కోట్లకు చేరినాయి, 14,000 కోట్లకు చేరినాయి అంటూ కూడా ఎవ్రీడే మనం చూస్తున్నాం. ఈ ఎస్ఐపీలు కానీ ఇవన్నీ కూడా. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో ఎంతమంది నిలకడగా ఉంటున్నారు, ఎంతమంది ఎగ్జిట్ అయిపోతున్నారు వాళ్ళ అమౌంట్ వెనక్కి తీసుకుని? సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చిందండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే 2014లో మొత్తం ఏయుఎం, ఇండస్ట్రీ ఏయుఎం 10 lakh crore ఉండేది. సో ఈ 2023లో ఆల్మోస్ట్ అది 41 lakh crore వెళ్ళింది. ద అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే అంత ఎక్కువగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. బట్ నిజంగా ఇన్వెస్టర్స్కి అంత లాభాలు వస్తున్నాయా, ఎవరికి వస్తున్నాయి, ఎంతమందికి వస్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో 50% అండి 1 yearలోనే రిడీమ్ చేసేస్తున్నారు. అంటే అమౌంట్ వెనక్కి తీసుకొని రిడెంప్షన్ అంటే ఏంటంటే, మనం పెడుతున్నాము, కొంతమంది 6 months ఉంటున్నారు, కొంతమంది 3 months ఉంటున్నారు, కొంతమంది 9 months, అంటే బిలో 1 yearలోనే 50% పీపుల్, అంటే 100లో 50 మంది వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసేస్తున్నారు పెట్టినవి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినవి. సో 1 to 2 yearsలో అంటే మ్యాక్సిమం ఒక 23% పీపుల్ వెళ్ళిపోతున్నారు. అంటే దాదాపుగా ఒక 2 సంవత్సరాల్లోనే 100 మందిలో 70 మంది వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇక చివరి వరకు అంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటేనే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికీ చెప్తూ ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్లో రావాలి అనుకుంటే మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో రండి. అసలు మేము కూడా క్లయింట్స్కి అవే చెప్తూ ఉంటాం, సార్ రిటైర్మెంట్ గోల్కి అటాచ్ చేయండి, మీ పిల్లల చదువుల కోసం ఏదైతే 15 years ఉంటుందో, 10 years ఉంటుందో, 7 years ఇదే చెప్తాం. ఎవరికి మేము మ్యూచువల్ ఫండ్స్ అంటే షార్ట్ టర్మ్గా ఎప్పుడు చెప్పలేదండి. మరి వీళ్ళకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు 1 yearలోనే 2 yearsలో అంటే మ్యాక్సిమం అంటే క్లయింట్స్ వాళ్ళ అమౌంట్ని 73% క్లయింట్స్ వాళ్ళ అమౌంట్ని తీసేసుకుని వెళ్ళిపోతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, పెట్టడం తీయటం. ఇక చివరి వరకు మన మాట ఎవరైతే ఈ 5 years వరకు ఉన్న వాళ్ళు కేవలం 3% మిగిలారండి. అంటే సో వెల్త్ క్రియేషన్ చేయగలిగే వాళ్ళు వీళ్ళే అనమాట. సో 100 మంది మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేస్తే చివరికి వెల్త్ క్రియేట్ చేసి ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది 5 years తర్వాత వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అవును. అది ముందు మీకు ఏం కనిపించదండి. నిజంగానే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇలా పెట్టేస్తే మనీ వచ్చేస్తాయని అంటే అది మిస్సెల్లింగ్ జరుగుతుందా ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్గా అయితే మీకు లాభాలు కనిపించవండి. మ్యూచువల్ ఫండ్స్లో మీరు నిజంగా కొంత వెల్త్ క్రియేషన్ చూడాలి, మల్టిపుల్గా మీ అమౌంట్ గ్రో అవ్వాలి అంటే పేషెన్స్ ఉండాలి. సో ఐ నో దిట్ ఈస్ వెరీ బోరింగ్గా ఉంటుంది. అంటే అంతసేపు అన్ని ఇయర్స్ మీరు పేషెన్స్గా ఒక ఇన్వెస్ట్మెంట్లో ఉండడం అనేది రియల్లీ ఇట్ ఈస్ ఏ బోరింగ్. బట్ ఎవరైతే అలా కంటిన్యూస్గా ఒక 5 years కన్నా అబోవ్ ఉన్నారో వాళ్ళకే అమౌంట్ గ్రోత్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళకి అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, అమౌంట్ ఏం పెరగలేదు. సో పేషెన్స్ అనేది పోతుంది. సో దీనివల్లే మనకి ఎక్కువగా రిడెంప్షన్స్ అవుతున్నాయని చెప్పొచ్చు అండి. ఇంకొకటి మిస్సెల్లింగ్, ఒకటి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, ప్రోడక్ట్లో ఉండే రిస్క్ కానీ ఏంటి అనేది తెలుసుకోకుండా చేయడం, తర్వాత గోల్కి లింక్ చేయకుండా ఉండడం. మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు గోల్కి లింక్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్, మీ రిటైర్మెంట్ కోసం కానీ, మీ పిల్లల చదువుల కోసం కానీ, ఒక ఇల్లు కొనుక్కోవాలి అనే ఫ్యూచర్లో ఇలాంటి గోల్తో మనం లింక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా సస్టైన్ అయ్యి అంతవరకు మెయింటైన్ చేయగలరు. బట్ నాకు తెలిసి రావడం అయితే మంచి ప్లాన్తోనే వస్తున్నారండి. బట్ బిట్వీన్ దట్ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ దట్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ మనీని తీసేస్తున్నారు. రైట్. అయితే మాధవి రెడ్డి గారు, నేను ఈ మధ్య కొన్ని రియల్ టైమ్ సినారియోస్ కొన్ని అబ్జర్వ్ చేశాను. నా ఫ్రెండ్స్ చాలామంది ఎస్ఐపీలు చేశారు, మంచి అడ్వైజర్స్ ద్వారా ఎస్ఐపి చేశారు. అయితే ఇవాళ ఒక 5,000, 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే ఒక 2-3 రోజుల తర్వాత ఆ పోర్ట్ఫోలియో చెక్ చేసుకొని ఆ విష్ణు ఏంది ఇవాళ రెడ్లోకి వచ్చేసింది, ఇవాళ 100 రూపాయలు తగ్గింది, ఇవాళ 200 తగ్గింది అంటూ
ఆ డైలీ చెక్ చేసుకుంటూ డైలీ ప్యానిక్ అయిపోతుంటారు కదా. ఇది ఎంతవరకు అసలు కరెక్ట్ అంటారు? ఈ విధంగా ప్రతిరోజు పోర్ట్ఫోలియోని చెక్ చేసుకోవడం, రెడ్లోకి వస్తుంది, ఎప్పుడు గ్రీన్లోకి వెళ్తుంటారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో ఇది ఏంటంటే మన వాళ్ళందరూ ఎక్కువగా మన ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు అయ్యారు. వాళ్ళకి ఎప్పుడు ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, లేకపోతే ఈ పోస్ట్ ఆఫీస్లు, లేకపోతే గోల్డ్లో వాళ్ళకి అది చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు పెరిగినా పెరగకపోయినా ఉన్న డబ్బులు అయితే నెగిటివ్ కనిపించవు. వాళ్ళకి అది అలవాటు లేని పని. మనం పెట్టిన డబ్బుల మీద రిటర్న్స్ రాకపోయినా పర్లేదు, కానీ మన డబ్బులు కొంచెం తగ్గితే చూసే అలవాటు లేదు మనకి. సో దానివల్ల ఒక్కసారి ఎప్పుడైతే తర్వాత ఈ టెక్నాలజీ, ఈ ముందంతా కూడా టెక్నాలజీ లేదండి ఇంత. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి, మేము కూడా మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారంటే ఇమీడియట్గా ఒక యాప్ ఇస్తాం వాళ్ళకి. లాగిన్ ఐడి, పాస్వర్డ్ మీ చేతిలో ఉంటుంది. ఇక రోజు లాగిన్ అవ్వడము, నేను పెట్టిన 20,000 ఏమయ్యాయి, 20,000 ఈరోజు 19,000 కనపడగానే మేడం అంతా అబద్ధాలు చెప్పారు, మేడం అసలు కరెక్ట్గా మాకు గైడ్ చేయలేదు, ఇవాళ 1,000 రూపాయలు తగ్గిపోయింది, 1,000 రూపాయలు తగ్గిపోయింది, ఇది మళ్ళీ గ్రీన్లోకి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. అంటే ఆ పేషెన్స్ అనేది వాళ్ళకి అది కనిపించగానే ఇదేది మనం చెప్తుంది దానికి మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మనకు అవసరం లేదు, అసలు రిటర్న్స్ పక్కన పెట్టండి, అసలు మనం పెట్టిన 20,000లోనే 1,000 రూపాయలు తగ్గిపోయాయి, ఇలా ఆలోచించేస్తున్నారు. బట్ ఫైనల్గా వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్గా నేను ఉంటాను అనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో మనకి ఉన్న వాళ్ళకి మాత్రమే పోర్ట్ఫోలియో అనేది మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. కాంపౌండింగ్, సిఏజీఆర్ అనేది వర్కౌట్ అయ్యేది లాంగ్ టర్మ్ ఉంటేనే. తర్వాత ఇంకోటి ఏంటంటే స్కీమ్ సెలెక్షన్స్ కూడా ఎలా ఉండాలి అంటే, మనం ఏం చేయాలి అంటే లాంగ్ టర్మ్ గోల్స్కి ఈక్విటీ రిలేటెడ్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ, లేకపోతే మీడియం క్యాప్ ఫండ్స్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే అబౌవ్ 5 years వరకు టచ్ చేయకూడదు. అదే లెట్ ఇట్ గ్రో. ఒకసారి మంచి సెలెక్షన్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకొన్ని స్కీమ్స్ మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే ఎమర్జెన్సీ కోసం, మనం ఎప్పుడైనా అమౌంట్ తీసేసుకోవాలి, అర్జెంటుగా కావాలి అంటే దానికోసం ఒక ఎమర్జెన్సీ షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయండి, లిక్విడ్ ఫండ్స్ అంటాం. అందులో కొంత అమౌంట్ మెయింటైన్ చేయాలి. మీకు అర్జెంటుగా అయితే ఈ అమౌంట్ కాకుండా ఈ అమౌంట్ వాడేటట్టుగా. తర్వాత కొన్ని మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి, కార్ కొనుక్కోవాలి, పిల్లలకి ఏదో ఫీజు కట్టాలి ఒక 2-3 years అనే వాళ్ళు కొన్ని హైబ్రిడ్ లేకపోతే డెట్ ఫండ్స్ ఉంటాయి. సో మీరు పెట్టుకునేటప్పుడే ఇలా మీరు కేటగరైజ్ చేసి మీ అమౌంట్ని లాంగ్ టర్మ్కి అయితే ఈక్విటీ రిలేటెడ్ స్కీమ్స్ అని, మీడియం టర్మ్ గోల్స్ అయితే డెట్ అండ్ హైబ్రిడ్ స్కీమ్స్ అని, ఇంకా ఎమర్జెన్సీస్కి అయితే లిక్విడ్ స్కీమ్స్ అని, అలా కానీ పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పటికీ ఆ లాంగ్ టర్మ్కి పెట్టుకున్న ఆ అమౌంట్ని తీసే అవసరం వచ్చేది కాదేమో. మాధవి రెడ్డి గారు, ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి ఆడియన్స్కి. అంటే ఎవరైతే మంత్లీ ఒక ఎస్ఐపి చేద్దాం అనుకున్నా, లేదంటే ఒకేసారి పెద్ద మొత్తంలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న మ్యూచువల్ ఫండ్స్లో ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ యొక్క అవసరం అనేది ఆ ఇన్వెస్టర్కి ఎంతవరకు ఉంటుందంటారు? ఎంతవరకు అప్రోచ్ అవ్వాలి అంటారు? సో అందరూ ఏమనుకుంటారంటేనండి, ఇన్వెస్ట్మెంట్ అంటే గుడ్ స్కీమ్ సెలెక్షన్, లేకపోతే మంచి స్టాక్. ఎవరు అడిగినా మనకు అదే అడుగుతారు, విష్ణు గారు ఒక మంచి స్టాక్ చెప్పండి. సింపుల్గా అడిగేస్తారు ఫోన్ చేసి, మంచి స్టాక్ చెప్పండి. మాకు కూడా మేడం ఒక మంచి స్కీమ్ చెప్పేయండి. దిస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం అండి. మంచి స్టాక్ కాదు అక్కడ, మంచి స్కీమ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ మనకి మిస్టేక్ అవుతుంది. అక్కడ ఏంటంటే నేను ఎంత మంచి స్టాక్ చెప్పినా, నేను ఎంత మంచి స్కీమ్ చెప్పినా, మీరు ఎంత మంచి స్టాక్ ఫండమెంటల్గా చెప్పినా, మీ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ బాగాలేదనుకోండి, క్యాన్ యూ మేక్ మనీ? సో దీనికోసం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే వాళ్ళని అప్హోల్డ్ చేసి ఈ మార్కెట్లో వచ్చే వాల్టిలిటీలో వాళ్ళు మీకు కరెక్ట్గా గైడ్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో అది మనకి జరగట్లేదు. ఓన్లీ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్కీమ్ సెలెక్షన్, లేదంటే మంచి స్టాక్స్ లేదు అంటే మంచి స్కీము. ఇది కాదండి ఇన్వెస్ట్మెంట్ అనేది. అక్కడితో అది ఓన్లీ 50%. మీకు నిజంగా వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద అప్స్ అండ్ డౌన్స్. మార్కెట్లో అనేవి మనకి తెలిసే ఉంటుంది, వాల్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీకు ఒక అడ్వైజరు, మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే సిప్స్ క్లోజ్ చేయకుండా దాన్ని అసలు తక్కువ అంటే మార్కెట్ పడిపోతున్నప్పుడే ఎక్కువ యూనిట్స్ వస్తాయి.
సో అది ఒకటి వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. రూపీ కాస్టింగ్ యావరేజ్ అనేది జరగాలి, లేకపోతే ఒక కాంపౌండింగ్ మీకు ఇంపాక్ట్ కనిపించాలన్నా ఒక 5 ఇయర్స్ కావాలి. మీరు 5 ఇయర్స్ ఉండాలి అంటే 3% ఎందుకు ఉంటున్నారండి? యాజ్ పర్ ద ఆర్టికల్ ఏం చెప్తుంది? 3%, 100లో 3 మాత్రమే చివరి వరకు ఉంటున్నారంటే ఏంటి ప్రాబ్లమ్? స్కీమ్ సెలెక్షనా? ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్. ఈ ఇన్వెస్టర్స్ బిహేవియర్ అనేది కొంచెం మనం కానీ అక్కడ కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ అప్స్ అండ్ డౌన్స్, అంటే వెన్ యూ నీడ్ ద మోస్ట్, అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ నీడ్ అనేది అప్పుడే కనపడుతుందండి. సో అది దాన్ని మీరు ఒక్కటి సెలెక్షన్తో పాటు ఒక అడ్వైజర్ని కూడా మీరు ఇప్పుడు ఎంత మంచి ప్లేయర్ అయినా కోచ్ కావాలి కదండి. సో మీరు ప్లేయర్ మంచి ఆయన, మీకు మంచి అంటే మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ యూ నీడ్ ఏ కోచ్, రైట్? సో అలానే మనకి కూడా మనం ఎంత స్టాక్ మంచి సెలెక్ట్ చేసుకున్నా, ఎంత మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే విల్ అప్హోల్డ్ టు టేక్ ద రైట్ డెసిషన్ టు క్రియేట్ ద వెల్త్. నాకు ఒక 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది, మాధవి రెడ్డి గారు. ఒక అతను కాల్ చేశారు, ఇట్లా విష్ణు గారితో మాట్లాడి చెప్పండి సార్, నేను మాట్లాడుతున్నాను సార్, నేను సో స్కీమ్లో పెట్టాను సార్, అది ఏమో ఇప్పుడు డబ్బులు కిందకి వెళ్ళిపోతున్నారు, ఎట్లా ఉంది, నేను దాన్ని తీసి ఇంకో దానిలో పెట్టాలనుకుంటున్నాను సార్ అమౌంట్ అన్నాను. ఏంటండి అసలు, అంటే మీకు ఎవరు చెప్పారు ఈ ఫండ్లో పెట్టాలంటే? నేనే సార్ ఏదో నెట్లో కొట్టి చూశాను. అది ఎంతవరకు ఆ విధంగా కరెక్ట్ అంటారు? అంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ లేకుండా ఏదో నెట్లో చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అది తగ్గిపోతుందంటే దాన్ని వెనక్కి తీసి ఇంకో ఫండ్లో పెడదాం అనుకోవడం ఎంత కరెక్ట్ అంటారు అది? సో ఇది 2 వైపులా తప్పు జరుగుతుందండి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు అంటే ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు వీళ్ళందరినీ కొంచెం ఎన్ఎఫ్ఓలో పెట్టించడానికి తీయటము, మళ్ళీ ఎన్ఎఫ్ఓ అయిపోగానే దాన్ని మళ్ళీ ఇంకొక స్కీమ్కి స్విచ్ చేయడం. ఈ స్విచ్ చేయడం అనేది అక్కడి నుండే మొదలైంది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ అడ్వైజర్స్ కానీ స్విచ్చింగ్ చేస్తూ ఉంటారు, ఒక స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్కి. వీళ్ళు ఏమనుకుంటారు, అది మంచిదే అనుకుంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఓన్గా చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కదండి. సో యూ విల్ టేక్ ద డెసిషన్ టు స్విచ్. ఎస్టీపీ చేస్తారు, ఎస్ఐపి చేస్తారు, ఎస్డబ్ల్యూపీ చేస్తారు, అసలు అన్నీ మిక్స్ చేసేస్తూ ఉంటారనమాట. ఫైనలీ దిల్ గెట్ కన్ఫ్యూజ్డ్ బై సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ఎదురుగా ఇంత ఇన్ఫర్మేషన్ కనిపించేటప్పటికి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక చివరికి కన్ఫ్యూజన్లో ఏం చేస్తారంటే అసలు మాకు ఈ మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఈ స్టాక్స్ వద్దు, ఇవన్నీ మాకు అర్థం కావు, ఇవి మా వల్ల ఏ పని కాదు అని చెప్పేసి మొత్తం ఇంకా వెళ్ళిపోయి ఇక మళ్ళీ సేమ్ మన కంఫర్ట్ జోన్ మొదలు పెట్టుకున్నాం కదా, ఏంటి బ్యాంక్ ఎఫ్డీస్, గోల్డ్ పెట్టుకోవడము, పోస్ట్ ఆఫీస్, లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి అప్పులు ఇవ్వడము, లేకపోతే ఇవ్వడము, కొంచెం అమౌంట్ ఏదైనా ఉంటే ఇచ్చేసుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చిట్టీస్ కట్టుకోవడం. ఫైనల్గా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ స్టార్ట్ చేసాము? అక్కడే స్టార్ట్ చేసాము. ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ అన్నాం, మళ్ళీ వాళ్ళు ఏమవుతున్నారు 1, 2, 3 years తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నారు. అంటే దే ఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్ట్ జోన్ బై సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలో తెలియక. సో అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళకి, ఇలాంటి ఒక ప్లానింగ్ ఉన్న వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి అదేనండి, ఫస్ట్ ఏంటంటే ముందు ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలండి. మీకు ఏదైతే మైండ్ సెట్ ఉందో ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి ఈ రిస్క్స్కి ఈ రిటర్న్స్కి ఉన్న ఆ ట్రేడ్ ఆఫ్ని అర్థం చేసుకోవడము, మీ గోల్స్ని లింక్ చేసుకోవడం. మనకి అసలు పర్పస్ ఉండాలి కదండి ఇన్వెస్ట్మెంట్కి. వీళ్ళు పర్పస్ అయితే ఒక దాంతో స్టార్ట్ చేస్తారండి చాలా సిన్సియర్గా. మేడం నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నేను 10 years తర్వాత ఇంకా నేను జాబ్ చేయను, నాకు ఎట్లా లేదన్నా ఒక 2-3 కోట్లన్నా నేను పక్కన వేసుకోవాలి. ఆ యాంగ్జైటీ కానీ ఆ పర్టికులర్ ఆ అంబిషన్ కానీ ఆ ప్యాషన్ కంటిన్యూ అవ్వట్లేదు. అది మళ్ళీ వాళ్ళు మధ్యలో ఏదో అవసరం వచ్చిందని మ్యూచువల్ ఫండ్స్ని తీసేయడం. ఎందుకంటే ఈజీ కదండి. ఇప్పుడు మీ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే అవసరమైతే తీయగలరా బయటికి? ఆపేస్తారు కానీ తీయడం కుదరదు, వెనక్కి తీసుకోలేం. అదే ఒక రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, అమ్మేస్తారా? అమ్మడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. సో దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఇంట్లో గోల్డ్ అమ్ముతానంటే మీ వాళ్ళు ఊరుకుంటారా? అయ్యే పని కాదు అది. సో మీ వాళ్ళు ఊరుకోరు. సో మనకి మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఫైనల్గా వాళ్ళకి ఇదే కనిపిస్తుందండి. అందరికీ ఈ మ్యూచువల్ ఫండే కనిపిస్తుంది. ఒక సింగిల్ క్లిక్ సబ్మిట్ 20,000 వెంటనే క్రెడిట్ అయిపోతుంది.
ఆ కన్వీనియన్స్ ఇక్కడికి వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత సో, అందుకనే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ స్టేయింగ్ విత్ ద స్కీమ్ ఫర్ పెట్టుబడి లాంగ్. ఎక్కువ అయిపోయింది. ఆప్షన్స్ ఎక్కువగా మనం టెక్నాలజీ మేమే నేర్పించాం గదా! రైట్. సో, దట్స్ ద రీజన్. సో, అందుకనే మేము కొత్త వాళ్ళకి చెప్పేదేంటంటే, మీరు ఒక గోల్‌కి దాన్ని ఆ స్కీమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని, దాన్ని కంటిన్యూ చేస్తూ, అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్స్ అబ్జర్వేషన్స్‌లో ఉంచుతూ, దాన్ని ఎప్పుడైనా చేంజెస్ చెయ్యాలి అనుకుంటే లెట్ దెమ్ టేక్ ద డెసిషన్. వాళ్ళకొకసారి చెప్పండి. ఫైనల్ డెసిషన్ మీదే. బట్ ఏంటంటే ఇన్ఫార్మ్ దెమ్. మేడం నాకు ఇది నచ్చలేదు. నేను ఇది తీసేయాలనుకుంటున్నాను. దీనివల్ల నేను తీయాలనుకుంటున్నా. ఒక్కసారి వాళ్ళకి చెప్పారనుకోండి. దే విల్ అప్‌హోల్డ్ ద డెసిషన్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. Yeah. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక లాంగ్ టెన్యూర్ గోల్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, అదేవిధంగా ఒకసారి ఫినాన్షియల్ కమిట్మెంట్ అయినాక దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్రొఫెషనల్ యొక్క అడ్వైజర్స్ వాళ్ళ యొక్క సహకారం సూచనలను ఏ విధంగా ఫాలో అవ్వాలి అని ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా కూలంకషంగా చాలా సావధానంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.